నమస్తే పిల్లలారా. మీ సందర్శనలో మీ చుట్టూ ఉన్న వివిధ జంతువులను మునుపటి వీడియో ద్వారా మీరు చూశారు. ఇప్పుడు మీకు చాలా జంతువుల పేర్లు తెలుసని మరియు మీరు కూడా ఈ సందర్శనను ఆస్వాదించారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు 1వ తరగతిలోని నా శరీరం అనే కొత్త అంశంలోకి వెళ్దాం. అభ్యాస ఫలితం. ఈ పాఠాన్ని చదువుకున్న తర్వాత మీరు శరీరంలోని బాహ్య భాగాలకు పేరు పెట్టగలరు, వివిధ ఇంద్రియాలను గుర్తించగలరు, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించగలరు. కీలక పదాలు: కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, పరిశుభ్రత, ఇంద్రియ అవయవాలు. భావనా పటం. అమ్మా, ఈ తోట చాలా అందంగా ఉంది. ఈ తోటను చూస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఎందుకు చాలా సంతోషంగా ఉన్నాను? నా ప్రియమైన కుమారుడా, నీ కళ్ళు రంగురంగుల పువ్వులు, పక్షులు, కీటకాలు మరియు పువ్వుల సువాసన నిన్ను ఆకర్షిస్తున్నాయి. మన శరీరం ఎంత ప్రత్యేకమైనదో నేను నీకు చెప్తాను. మన శరీరంలో కొన్ని అవయవాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ముందుగా మనకు ఉన్న 5 ఇంద్రియ అవయవాలను పరిశీలిద్దాం. మన కళ్ళు వస్తువులను చూడడానికి మనకు సహాయపడతాయి. మన చెవులు శబ్దాలను వినడానికి మనకు సహాయపడతాయి. అదేవిధంగా మనం ఆహారాన్ని రుచి చూడటానికి నాలుకను, వస్తువుల వాసన చూడటానికి ముక్కును, ఉష్ణోగ్రత మరియు స్వభావాన్ని అనుభూతి చెందడానికి చర్మాన్ని ఉపయోగిస్తాం. ఈ 5 అవయవాలను మన శరీర ఇంద్రియ అవయవాలు అంటారు. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోవడానికి మన ఇంద్రియ అవయవాలు మనకు సహాయపడతాయి. ఒకసారి అద్దంలోకి చూసుకో. నేను చెప్పే పేర్లను గుర్తుంచుకో. తల, ముఖం, మెడ, భుజం, ఛాతీ, ఉదరం, చేయి, వేళ్ళు, మోకాలు, కాలు మరియు కాలి వేళ్ళు. శరీరంలోని వివిధ భాగాలు: చెవి, కన్ను, ముక్కు, దంతాలు, నాలుక, గడ్డం మరియు బుగ్గలు ముఖం యొక్క వివిధ భాగాలు. కార్యకలాపం: ఇప్పుడు మన శరీరంలో ప్రతి భాగం చేసే వివిధ పనులను మనమందరం నేర్చుకోవాలి.
మన చేయి వస్తువులను పట్టుకోవడానికి, రాయడానికి మరియు చప్పట్లు కొట్టడానికి సహాయపడుతుంది. నడవడానికి, దూకడానికి మరియు పరిగెత్తడానికి మనకి కాళ్ళు ఉన్నాయి. ఈ చిత్రాలను చూడండి. అరుణ్ తన శరీరాన్ని చాలా రకాలుగా కదిలిస్తున్నాడు. ఒకసారి ట్రై చేద్దామా? మనం శరీరం యొక్క ప్రతి కదలిక లేదా చర్యను ఒక నిర్దిష్ట పేరుతో పిలుద్దాం. రండి. నడవడం, పట్టుకోవడం, చతికిలబడడం, దూకడం, ముక్కును తాకడం, కనుబొమ్మలు పైకెత్తడం, వంచడం, విసరడం, తాటవేయడం, తన్నడం, ఎత్తడం, రెప్పవేయడం. ఇప్పుడు భాగాలను త్వరగా లేబుల్ చేయండి. మన శరీర భాగాలలో కొన్ని జతలుగా మరియు కొన్ని ఒకటిగా ఉంటాయి. 2 కళ్ళు, 1 ముక్కు, 2 చెవులు, 2 పెదవులు, 1 నాలుక మరియు చాలా దంతాలు. శరీరం మొత్తం చర్మంతో కప్పబడి ఉంటుంది. కార్యకలాపం: నిమ్మకాయ పుల్లగా ఉంటుందని, మామిడి తీయగా ఉంటుందని మరియు కాకరకాయ చేదుగా ఉంటుందని నాలుక చెబుతుంది. మీరు ఏం తినాలనుకుంటున్నారు? నాకు మామిడికాయ ఇష్టం. ఇది చాలా రుచిగా ఉంటుంది. అతిథులను ఇంటికి ఆహ్వానించాం. మీ అమ్మ ఈరోజు చాలా వంటకాలు చేసింది. కళ్ళు మూసుకొని నీ ముక్కు సహాయంతో ఆహారం పేర్లను గుర్తించు. నేను అలా చేయగలను. మంచి సువాసన. చర్మం సహాయంతో మనం వేడి మరియు చల్లగా ఉండే వాటిని తాకి అనుభూతి చెందగలం. కార్యాచరణ: మీ అరచేతిలో గీతను చూడండి. మీరు మీ చేతులు మరియు వేళ్లను మడవవచ్చు. అన్ని వేళ్లను మూసి ఒకే పిడికిలిలా చేయండి. ఇప్పుడు రేఖలు ఒకేలా ఉన్నాయో లేదో తనిఖీ చేయండి. అస్సలు ఒకేలా లేవు. మీ చేతి యొక్క ప్రతి వేలికి ఒక పేరు ఉంది. పేర్లు తెలుసుకోండి. బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు. మనకు ఆనందం, విచారం, భయం మరియు కోపం వంటి విభిన్న భావాలు ఉంటాయి. ఈ భావాలను మనం వేర్వేరు ముఖ కవలికలతో చూపిస్తాం. మీకు తెలుసా? మన శరీరంలో కొన్ని భాగాలను మనం చూడవచ్చు, కానీ కొన్ని భాగాలు మనలోనే ఉన్నాయి.
వాటిని మనం చూడలేం. ప్రతి భాగం చాలా ముఖ్యమైనది మరియు చాలా విలువైనది. మీరు మీ శరీర భాగాలను జాగ్రత్తగా చూసుకుంటారా? మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మనం మన చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి, లేకపోతే మనం అనారోగ్యానికి గురవుతాం. మన చేతులను సరిగ్గా ఎలా కడుక్కోవాలో నేర్చుకుందాం. దానిని దశల వారీగా చేయండి. మనం రోజుకి 2 సార్లు పళ్ళు తోముకోవాలి. ఉదయం ఒకసారి మరియు రాత్రి ఒకసారి. మన దంతాలను తోముకునే సరైన మార్గాన్ని నేర్చుకుందాం. మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజు ఈ దినచర్యలన్నిటినీ ఆచరించండి. కథా సమయం. కార్యకలాపం. ఈ వీడియోని ఆస్వాదించారని నేను ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.